హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవ్లీస్ కిచెన్. ఈరోజు మనం టమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ టమాటో రైస్ చేసుకోవడం చాలా ఈజీ అండి. దీనికోసం ముందుగా కావాల్సినవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్నాక స్టవ్ పైన తపాలు పెట్టి తపాలలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ముందుగా గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకున్నాక ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ నేను 5 తీసుకున్నాను. మీకు ఎంత కారం ఇష్టమైతే అంత తీసుకోండి గ్రీన్ చిల్లీని. గ్రీన్ చిల్లీ వేసుకున్నాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఇప్పుడు టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. 3 టమాటోస్ నేను యాడ్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఇవి కాసేపు కుక్ అవనివ్వాలండి. ఇలా మూత పెట్టి కుక్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు కాశ్మీర్ మిర్చ్, సాల్ట్, యాడ్ చేసుకున్నాక టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, సబ్జీ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కోరియండర్, మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ కాసేపు 2-3 మినిట్స్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకున్నాక ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక ఇందులోకి గీ యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ టమాటో రైస్ని చేసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.